కథతో కలర్ఫుల్ గెటప్ తో మనల్ని కడుపు పనావించడానికి వచ్చేస్తున్నాడు. అయితే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. రే హీరోయిన్ పెదాలు దొరికిన ఇమ్రాన్ హష్మీ లాగా నాకటం ఏంట్రా? నువ్వేంట్రా డల్గా ఉన్నావు? ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై గెలిచిందిరా. దానికి డల్గా ఎందుకున్నావురా? ధోని సెంచరీ కొట్టలేదురా. ఇండిపెండెన్స్ డే వచ్చి అందరూ హ్యాపీగా ఉంటే టీవీలో ఖడ్గం సినిమా రాలేదని ఏడ్చాడంట ఇలాంటి. ఇంతకీ అసలు ఎందుకు తిట్టిందిరా నిన్ను? ఏం లేదురా, మామూలుగా కంట్లో నలకబడితే ఏం చేస్తాం? నాలుగుతో తీసేస్తారు. అది అన్నం తినేటప్పుడు నోట్లో రాయి పడిందంట, అలాగే చేశాను. లవ్ మ్యాటర్ అలాగే వచ్చింది కాబట్టి నీ జీవితంలో ఏమైనా లవ్ అఫేర్ ఏమైనా ఉందా? గాయత్రి అని ఒక అమ్మాయిని లవ్ చేశాను. పచ్చబొట్టు కూడా వేయించుకుందాం అనుకున్నా. కరెక్ట్ గా ఐ లవ్ యూ జిఏవై దగ్గర రంగు అయిపోయిందిరా. నేనేదో అనుకుని అది వెళ్ళిపోయింది. అవునరా, నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయారా? గోదావరి నది పోలవరంలో కలిసేటప్పుడు కూడా ఇన్ని మెలికలు జరగలేదురా. రమ్యకి నేను కూడా ఐ లవ్ యూ చెప్పబోతున్నా. రమ్య నీకు? నాకేం తక్కువ మామా. మహేష్ బాబుకి నాకు ఏంటి తేడా? ఆయనకి నీకు ఆర్జీవి తీసే సినిమాలకి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకి ఉన్నంత తేడా ఉంది. రేయ్ నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను తన లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తున్నారా? ఫస్ట్ లో మా ఫ్రెండ్స్ చెప్తే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా వినపడదు అంటారు. తర్వాత వాళ్ళు తప్పులు చేసినా రాజా ది గ్రేట్ లో రవితేజ లాగా కనపడదు అంటారు. ఆ ఒక్క డెప్త్ కెళ్తారు, సీనులో వెంకటేష్ లాగా మాట్లాడడం రాదు. ఫైనల్ గా వాళ్ళు ప్రేయస్ రావిలో రాశి లాగా హ్యాండ్ ఇస్తారు. మనం ప్రేమిస్తే భరత్ లాగా అన్న అనుకుంటూ తిరగాలి. నువ్వు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు? నేను పశువుల డాక్టర్ అవుతారా? దేనికి? అవైతే సరైన మందులు ఇవ్వలేదని చెప్పలేవు కదరా. నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నా. నువ్వైనా అవ్వరా, నువ్వు ఎప్పుడు పుట్టావనేది నువ్వైనా కనిపెట్టరా బాబు. ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. అబ్బా కరెక్ట్ టైమింగ్. మోహన్, శాంతి ఏమైందిరా? ఆ దొరబాబు నన్ను మోసం చేశాడు. ఏంట్రా ఇది? అరే తిన్న నా ఫ్రెండ్ శాంతిరా, తనకి మనం సపోర్ట్ చేయాలరా. ఒరే అదే పెద్ద పిండేసిన సపోర్టా, దానికి మళ్ళీ నీ సపోర్టా? పైగా నేను ఒట్టి మనిషిని కూడా కాదండి. నువ్వు అసలు మనిషివే కాదు, మళ్ళీ ఒట్టి మనిషి గట్టి మనిషి అంటదేంట్రా? ప్రెగ్నెంట్ చేశాడ్రా. ఏంట్రా ఏదో పేటిఎం చేశాడా అన్నాడు చెప్పావు. ఏమైందండి? జస్ట్ గోకాడండి. అది ఏమన్నా ఏటీఎం కార్డు గోకితే ఓటీపీ వచ్చినట్టు వాంతులు రావడానికి. వాడు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటారండి, ఆపలేకపోయారండి. అవునవును, వాడు రోహిత్ శర్మ అంటాడు 100 కొట్టేలో పేపర్ లేకపోతే 200 కొట్టేస్తాడు. పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా చేద్దాం. ఏంటండి సులభ కాంప్లెక్స్ దగ్గర క్యూ ఎక్కువ అయితే కంట్రోల్ చేసుకోలేక అటు ఇటు తిరుగుతున్నట్టు. నయాగరా ఫాల్స్ దగ్గర కూడా ఇన్ని తుప్పర్లు పడి ఉండవు సార్. పోలీస్ 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 నన్ను తక్కువ నీకు. మొన్న ఆస్ట్రేలియా వెళ్తే మెల్బోర్న్ లో నన్ను చూసి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు తెలుసా? నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు సార్? ఏమైంది? అలాంటి అందమైన అమ్మాయిలు కనబడితే మగాళ్ళందరూ మోసం చేసేస్తున్నారు. మోసపోయినని బాధపడుతున్నారా? నువ్వు అందంగా ఉన్నావు చెప్పేందుకు బాధపడుతున్నాడు. ఏంటి సార్ ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా అంటారంటే? బీపీ తెప్పించకు. సార్ మీకు తెప్పిస్తే బీపీ వస్తుంది, వాడికి 24 గంటలు ఆన్లోనే ఉంటది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంత చేసినా మీకంటే తక్కువే కదా సార్. సార్ వాడి దగ్గరికి వెళ్దాం సార్. పదండి. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగా. చూడడానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. చూడండి సార్, పాటలోనే పాప పాప అని అన్నిసార్లు వచ్చింది కదా సార్. వాడు ఇంట్లో నుంచి వచ్చిన ఇళయరాజా కాదు సార్, పుట్టలో నుంచి వచ్చిన కాట్రాజా. సార్ నేను నిజంగా చాలా అమాయకుని సార్. వాడు అమాయకుడు ఏంటి సార్? భూకంపం వచ్చి ఇల్లంతా ఊగుతుంటే మంచం మసాజ్ చేస్తున్నాను పులకరించే ఎదవాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు? వాళ్ళ అమ్మ సార్. అమ్మా అమ్మా వచ్చావమ్మా?
అమ్మా దొరబాబా అని పేరు పెట్టావమ్మా ఈ పాపిస్టోడికి. నాకు నిజంగానే ఏం తెలియదండి. యాక్ట్ చేయకు, నాకు యాక్ట్ చేస్తే చెడ్డ చిరాకు. అవునవును, ఆయనకు ఓవర్ యాక్ట్ చేసే వాళ్ళే నచ్చుతారు సార్. టెన్షన్ తెప్పించకు. దీన్ని మోసం చేసిన బాధ కంటే వీడికి ఎందుకు కంప్లైంట్ ఇచ్చావనే బాధ ఎక్కువైంది నాకు. గుర్తుపెట్టుకో, నాకు టెన్షన్ తెప్పించుకోకేనా. నిన్ను అవసరం కోసం తీసుకున్న పాత్రే తప్ప ఈ కొట్టుకోటాలు కొట్టించుకోటాలు లేవి స్కిట్లో. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. రిలాక్స్. ఓకే సో మామ్ గారు ఎలా అనిపించింది హై ప్రాది అండ్ రైజింగ్ రాజుస్ టీ? బాగుంది, గుడ్. రోజా గారు మీ ఎంట్రీ సూపర్, చాలా బాగా అనిపించింది. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి బట్టి కుంజాకయ్యో ముద్దులయ్యా. ఈ పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, నీది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? సార్ మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టరకా వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కడైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ ఇద్దరు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. ఏ హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడెంత స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే పెట్టండి సార్. విలన్ అంటే తెలుగులో దొరుకుతారు కదా, ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను సాల్వ్ చేస్తాను, నాకు ప్రాబ్లం వస్తే వీడు సాల్వ్ చేస్తారు, వీడి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్ అఫైర్స్? అంతకు మించి ఈ మోకాళ్ళవి కొట్టేస్తుంటాయి ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను, రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన సంబంధం పేరెంట్ అనుకుంటున్నావు ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ముగ్గై నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచింది మీ అమ్మ? జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు.